అందరికీ ప్రైజ్ లార్డ్. మరి చాలామంది శ్రమలో ఉన్నవారు, బాధలో ఇబ్బందుల్లో ఉన్నవారు చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎలా అంటే, నేను ఇంత శ్రమలో ఉన్నానే, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కదా, ఆయన నాతో లేడే, అసలు ఉన్నాడా లేడా అని ఒక ఆలోచనతో ఉంటారు. మనం బాధలో ఉంటే, మనం వేదనలో ఉంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నువ్వు శ్రమలో, వేదనలో, బాధలో, అప్పుల్లో, ఇరుకుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన నీతో ఉంటాడు. నీ శ్రమలో ఆయన్ను వెతకగలిగితే, ఆయన సన్నిధిలో నువ్వు గడపగలిగితే, నీ భారాన్ని, నీ బాధని దేవుని సన్నిధిలో నీ కన్నీటి ప్రార్థనతో ఆయన్ని అడగగలిగితే ఆయన ఖచ్చితంగా నీకు జవాబిస్తారు. ఒక తల్లిగా, తండ్రిగా ఉన్న మనము మన బిడ్డలకి ఏదైనా అయితే మనం తట్టుకోగలమండి. వారు ఆనందంగా ఉంటే మనం ఆనందిస్తాము, వారి బాధగా ఉంటే మనం బాధపడతాము. అలాగే పరలోక ప్రభువు కూడా, పరిశుద్ధాత్మ తండ్రి కూడా అలాగే బాధపడతారండి. మనం ప్రార్థన చేసేటప్పుడు మన హృదయాన్ని సరిచేసుకోవాలి. మనలో ఉన్న లోపాలని, డాగుల్ని, ముడతల్ని సరిచేసుకోవాలి. ఆయన రక్షించుటకు ఆయన చెయ్యి కొరచ కాలేదు. మన ప్రార్థన వినకుండా ఉండడానికి ఆయన చెవులు మందము కాలేదు. కానీ మనకు ఆయనకు మధ్య మన పాపాలు అడ్డుగా ఉంటున్నాయి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటూ, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతూ, దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఎవరి పాపాలు వాళ్ళు చేస్తూ ఉండి, దేవుడు చూడట్లేదు, దేవుడు ప్రార్థన వినట్లేదు అని అనుకోవడం అది మన అజ్ఞానం అవుతుంది. బైబిల్ని చదవండి. బైబిల్ మీతో మాట్లాడుతుంది. మీలో ఉన్న తప్పుల్ని, లోపాలని, డాగులు, ముడతలు, మీలో ఉన్న ప్రతి కల్మషాన్ని కూడా బైబిల్ వాక్యం కడుగుతుంది. ప్రార్థనకి వెళ్ళండి, సమయానికి ప్రార్థనకి వెళ్ళండి. ప్రార్థన మీ పరిస్థితిని మారుస్తుంది. మీ చేదైన బ్రతుకుని మధురంగా మారుస్తుంది. మనము డాక్టర్ దగ్గరికి వెళ్తే సమయానికి వెళ్ళాలి. ఏదైనా ఊరు వెళ్ళాలంటే ట్రైన్ వచ్చే టయానికి మనం వెళ్ళాలి. అవి టైం అయిపోయాక వెళ్తే వ్యర్థమే కదా. దేవుని పాదాల చెంతకు కూడా మనము సమయానికి వెళ్ళాలి, ఆయన ఆరాధించాలి. దేవుని కార్యాలు మీరు అనుకున్నప్పుడు జరగవు. ఆయన చేయాలని అనుకున్నప్పుడు సరైన సమయంలో, ఏ సమయంలో చేయాలో, మీకు ఏది మేలో, మీకు ఏది ఉత్తమమో అది సరైన సమయంలో ఆయన చేస్తాడు. ధైర్యంగా ఉండండి. ఆమేన్.